ఓవైపు చలి మరోవైపు తీవ్రమైన వాయు కాలుష్యంతో దేశ రాజధాని ఢిల్లీ గ్యాస్ ఛాంబర్లా మారిపోయింది. కాలుష్యం పొగమంచు నగరాన్ని కమ్మేశాయి. విజిబిలిటీ దారుణంగా పడిపోయింది. 500 మీటర్ల దూరంలో ఉన్న వస్తువు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టపగలే లైట్లు వేసుకుని మరీ కార్లు నడుపుతున్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యం సివియర్ ప్లేస్ కేటగిరీలో కొనసాగుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సగటున 448 పాయింట్లుగా నమోదైంది. చలి తీవ్రత పెరగడం, పొగమంచు, వాహన కాలుష్యం, పంట వ్యర్థాల దహనంతో ఊపిరి తీసుకోవడానికి ఢిల్లీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాలుష్య నియంత్రణకు ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గ్రాఫ్ 4 చర్యలు అమల్లో ఉన్నాయి. వృద్ధులు, చిన్నారులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు బయటకు వెళ్లొద్దని సూచించారు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు. ఓవైపు చలి మరోవైపు తీవ్రమైన వాయు కాలుష్యంతో దేశ రాజధాని ఢిల్లీ గ్యాస్ ఛాంబర్లా మారిపోయింది. కాలుష్యం పొగమంచు నగరాన్ని కమ్మేశాయి. విజిబిలిటీ దారుణంగా పడిపోయింది. 500 మీటర్ల దూరంలో ఉన్న వస్తువు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టపగలే లైట్లు వేసుకుని మరీ కార్లు నడుపుతున్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యం సివియర్ ప్లేస్ కేటగిరీలో కొనసాగుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సగటున 448 పాయింట్లుగా నమోదైంది. చలి తీవ్రత పెరగడం, పొగమంచు, వాహన కాలుష్యం, పంట వ్యర్థాల దహనంతో ఊపిరి తీసుకోవడానికి ఢిల్లీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాలుష్య నియంత్రణకు ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గ్రాఫ్ 4 చర్యలు అమల్లో ఉన్నాయి. వృద్ధులు, చిన్నారులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు బయటకు వెళ్లొద్దని సూచించారు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు.